ఆకాశంలో ఒక తార. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా. దీన్ని నిర్మిస్తున్నది స్వప్న సినిమా మరియు గీతా ఆర్ట్స్. దీనికి దర్శకుడు పవన్ సాధినేని. ఈ సినిమా పేరు వినగానే సినిమా లవర్స్కి ఒక పాట గుర్తుకొస్తుంది. అదే మన సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం సినిమాలో ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ బప్పిలహరి మ్యూజిక్తో రాజ్ సీతారాం పాడిన పాట. తెలుగు జనాల నోట ఇప్పటికీ ఆ పాట వస్తూనే ఉంటుంది. అలాంటి టైటిల్తో వస్తున్న ఈ సినిమా, అందులోనూ అశ్వినీ రథ్, అల్లు అరవింద్ లాంటి ఘనాపాటల బ్యానర్లో వస్తుందంటే అంచనాలు ఎక్కడో ఉన్నాయి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో హీరోయిన్స్గా చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఈ పేరు వింటే మన తెలుగు వాళ్ళకి గుర్తుకొచ్చేది మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలు. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన నటుడు. మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముట్టి అలియాస్ మహమ్మద్ కుట్టి కొడుకు. దాదాపుగా 55 సంవత్సరాలుగా మలయాళం సినిమాల్లో తనదైనదైన శైలితో సినిమాలు చేస్తూ, నిర్మిస్తూ భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచిన నటుడు మమ్ముట్టి. ఇండియన్ సినిమాలో ప్రస్తుత యాక్టివ్గా ఉన్న సీనియర్ హీరోల్లో మమ్ముట్టి ప్రథముడు. మలయాళంలోనే దాదాపు 400 చిత్రాల్లో నటించిన హీరో. 1971 నుండి సినిమాల్లో మమ్ముట్టి నటిస్తున్నాడు. మొదట్లో చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి తన కృషి, పట్టుదలతో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. 1983 సంవత్సరంలో దాదాపు 37 సినిమాలు, 84లో 33 సినిమాలు, 85లో 34 సినిమాలు, 86లో 32 సినిమాలతో దాదాపు 4 సంవత్సరాల్లోనే దాదాపు 135 సినిమాలు చేసిన ఏకైక నటుడు మమ్ముట్టి. ఈ ఫిగర్ చూస్తేనే భయమేస్తుంది. అంతటి అరివీర భయంకరుడు మమ్ముట్టి. ఈ ఫిట్ సాధించాలంటే సినిమా మీద ఎంత ఇష్టం, పిచ్చుండాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక నిరంతర శ్రామికులు, కష్టజీవి మమ్ముట్టి. ఎంత స్టార్డమ్ వచ్చినా కూడా వృత్తి పట్ల గౌరవం, అంకిత భావంతో మెలిగే వ్యక్తి. ఇండియన్ సినిమాకి ఒక కలికితిరాయిగా నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండటం మనకు గర్వకారణం. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్నవాడు దుల్కర్ సల్మాన్. 2012లో సెకండ్ షో సినిమా ద్వారా మలయాళం సినిమాల్లో అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకువెళ్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు నిలబెట్టుకుంటున్నాడు. మలయాళంలో దాదాపు 25 చిత్రాలకు పైగా నటించాడు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన కొత్తలోక సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కూడా సెలెక్టివ్గా నటిస్తున్నాడు. కొత్త తరం నటులకు దుల్కర్ ఆదర్శంగా నిలుస్తాడు. సినిమా పట్ల డెడికేషన్, సిన్సియారిటీ, అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేయటం, ఇలాంటి విషయాలను దుల్కర్ దగ్గర నుంచి నేటి తరం హీరోలు నేర్చుకోవాల్సిన లక్షణాలు. ఒకప్పుడు హీరోలు తమ సొంత భాషకు, రాష్ట్రానికే పరిమితం అయ్యేవారు. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. అక్కడే ఉండి నెగ్గుకొచ్చేవారు. కానీ ఇప్పుడు సినిమా రూపురేఖలు మారిపోయాయి. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించుకుంది. ఇలాంటి సినారియోలో కొత్త తరం నటులు ఎలా ఉండాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దుల్కర్ సల్మాన్. తండ్రి ప్రభావం మొదట్లో ఉన్నా కూడా అది కేవలం ఎంట్రీ వరకే ఉపయోగించుకుని ఆ తర్వాత తన తెలివితేటల మీదే నిర్ణయాలు తీసుకుని నిలదొక్కున్నవాడు. ఏ ఫీల్డ్లో అయినా వారసులు రావడం సహజం. కానీ అందులో నిలబడ్డం, నెగ్గుకు రావడం అనేది వాళ్ల తెలివితేటలు, శక్తి, సామర్థ్యాలు, అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. అనేక రంగాల్లో ఉన్న వారసులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సినిమాల్లో విషయం ఉన్న నటులకు అన్ని భాషల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలకు ఆదరణ విపరీతంగా ఉంది. దుల్కర్ మలయాళంతో పాటు తమిళ, హిందీ, తెలుగు సినిమాల్లో చాలా సెలెక్టివ్గా, చూజీగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తమిళ్లో ఓకే కన్మణి, తెలుగులో మహానటి, సీతారామం, హిందీలో కార్వ్యాన్, జోయా ఫ్యాక్టర్ సినిమాలందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ ఆయా భాషల్లో మంచి పేరు కలవి. మణిరత్నం, అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఫరాన్ అఖ్తర్ల అసోసియేషన్ అంటేనే దుల్కర్ నిర్ణయాల స్టాండర్డ్ మనకి అర్థమవుతుంది. సినిమాలకు కథే ఆయుపట్టు. అది ఒక బ్రహ్మ పదార్థం. దానిమీద పట్టు సాధించిన వారికి తిరుగుండదు. ఈ విషయంలో దుల్కర్కి అవగాహన ఉందని అర్థమవుతుంది. ఆకాశంలో ఒక తార దర్శకుడు పవన్ సాధినేని క్రాఫ్ట్ తెలిసిన వ్యక్తి. ప్రేమ, ఇష్క్ కాదల్ సినిమాతో 2013లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలతో పాటు దయా లాంటి వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఇప్పటికే క్లాసిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న దుల్కర్ ఖాతాలో ఈ సినిమా మరొక క్లాసిక్ అవుతుందని ఆశిద్దాం.